chala bagunnanu and today I'm so excited. I don't know why. And if you are new here, I'm Revati. I will be doing makeup, skincare, day in my life vlogs, day in my life vlogs and also personal blogging. So if you are interested in this kind of journal, please go and check out my page. I'll also link my Instagram ID here so that you'll get quick updates on as well as recommendations too. So title and thumbnail బట్టి మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. టుడేస్ టాపిక్ ఈజ్ కెమికల్ పీలింగ్ ఫర్ టీనేజర్స్. మేబీ అందరికీ తెలుసు కెమికల్ పీలింగ్ అంటే ఏంటి అనేది. ఇప్పుడు కొత్తగా వచ్చిన జనరేషన్ ఎవ్రీవన్ నో. అండ్ ఈ వీడియో తెలియని వాళ్ళ కోసం మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే యూ కెన్ స్కిప్ ద వీడియో, ఆర్ ఎల్స్ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ ఆల్సో వాచ్. ఐఎమ్ నాట్ సేయింగ్ టు స్కిప్. అండ్ టీనేజర్స్ కొత్తగా ఇప్పుడే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అండ్ టీనేజర్స్ మేబీ మీకు తెలిసి ఉండకపోతే డూ వాచ్ దిస్ వీడియో బికాస్ దిస్ ఈజ్ ఫర్ యూ. కెమికల్ పీలింగ్ ఎందుకు అండ్ ఫిజికల్ స్క్రబ్కి కెమికల్ పీలింగ్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్, వై వీ షుడ్ యూస్ కెమికల్ పీలింగ్ అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ learning its do's and don'ts. I'll be telling everything in this video. This is going to be very informative video and also ఈరోజు సండే కాబట్టి ఐఎమ్ ప్రెప్పింగ్ మై స్కిన్. సో లెట్ మీ ఆల్సో షో హౌ ఐ యూస్ కెమికల్ పీల్ ఆన్ మై ఫేస్. సో ఇంక ఈ సోది ఆపేసి లేట్ చేయకుండా లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ కెమికల్ పీల్ యూజ్ చేసే ముందు యువర్ ఫేస్ షుడ్ బి స్క్వికీ క్లీన్. అంటే మీరు ఏదైనా మేకప్ వేసుకున్నా లేకపోతే ఏదైనా స్కిన్ కేర్ యూజ్ చేసినా గో ఇమీడియట్లీ అండ్ వాష్ యువర్ ఫేస్ బికాజ్ ఫేస్ మీద ఏది స్కిన్ కేర్ ఆర్ మేకప్ ఏది ఉండకూడదు మనం కెమికల్ పీల్ యూజ్ చేసే ముందు. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వీ హ్యావ్ టు ఫాలో. సో ఆల్రెడీ నా ఫేస్ మీద మేకప్ ఉంది అండ్ యూ కెన్ సీ దట్ ఐ నో. సో లెట్ మీ క్విక్లీ గో అండ్ వాష్ మై ఫేస్ అండ్ గెట్ బ్యాక్. Hey, I'm back after washing my face and you can see this is squeaky clean now. You may say that your lips are not washed because I'm not using any chemical peel on my lips and I don't want to scare you guys showing my pigmentation. Although I don't have much pigmentation, but even though I'm just a girl, so this is just a gloss and a lip tint. So first thing, if you are a beginner, always do a patch test. Without doing patch test, don't directly use this chemical peels because it can counteract sometimes and give more redness and irritation on your skin rather than repairing the dead skin cells. So always మీరు యూజ్ చేసే ముందు అది తక్కువ కాన్సన్ట్రేషన్ అయినా సరే ప్యాచ్ టెస్ట్ చేయండి సో దాట్ అది మీకు వర్క్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. ప్యాచ్ టెస్ట్ జా లైన్ మీద ఆర్ బ్యాక్ సైడ్ ఆఫ్ ఇయర్ బికాజ్ దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఫేస్. అండ్ ఇక్కడ ప్యాచ్ టెస్ట్ చేసుకొని 5 or 10 minutes అలానే దాన్ని ఉంచి ఆఫ్టర్ వాష్ చేసుకొని 24 hours వెయిట్ చేయండి. 24 hoursలో మీకు ఏ ఇరిటేషన్ రాలేదు, రెడ్నెస్ రాలేదు, టైనీ బంప్స్ కూడా డెవలప్ అవ్వలేదు అంటే దిస్ వర్క్స్ అండ్ యూ కెన్ హ్యాపీలీ యూజ్. ఇఫ్ ఎనీథింగ్ ఇష్యూ అయిందంటే డు నాట్ యూజ్ దట్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ దిస్. సో నేను యూజ్ చేస్తూ ఐ విల్ డిస్కస్. Always start with lesser concentration because this is very strong and this exfoliates the dead skin cells on the superficial layers of your face. అంటే స్కిన్ సర్ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ పొల్యూషన్ వల్ల వచ్చిన డర్ట్ మొత్తం ఇది క్లీన్ చేస్తుంది. సో ఆల్వేస్ గో విత్ లెస్ కాన్సన్ట్రేషన్. స్టార్టింగ్ 5 to 10% ఉన్న కాన్సన్ట్రేషన్స్ మీరు యూజ్ చేయండి. డోంట్ గో ఫర్ మోర్ బికాజ్ ఇట్ కెన్ డ్యామేజ్ యూర్ స్కిన్ బ్యారియర్ యాజ్ వెల్ అండ్ ఒకటి చేయబోయి ఇంకొకటి కొన్ని తెచ్చుకున్నట్టు అవుతుంది. సో డోంట్ డూ దాట్ మిస్టేక్. అండ్ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇచ్చే ఉంటారు. 5 minutes లేకపోతే 10 minutes అని. డు నాట్ ఎక్సీడ్ దాట్. వాళ్ళు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో దాన్ని ఎక్సీడ్ చేయకండి. ఇంకా ఎక్కువసేపు ఉంచితే ఇంకా ఎక్కువ బ్రైట్ అవుతుందేమో అని ఆలోచనలు పెట్టుకోవద్దు. ఎంతసేపు అయితే వాళ్ళు ఇచ్చారో అంతేసేపు మీరు యూజ్ చేయండి. తర్వాత ఇమీడియట్గా ఫేస్ వాష్ చేసుకోండి. సో యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇది 10 minutes యూజ్ చేయాలి, ఫేస్ మీద 10 minutes ఉంచాలి అని ఉంది కాబట్టి 10 minutes నేను దీన్ని అలానే ఉంచుతాను. అండ్ ఈ 10 minutesలో మనం డిస్కస్ చేద్దాం డోస్ ఏంటి డోంట్స్ ఏంటి అనేది. ఫస్ట్
ఆల్వేస్ వాష్ యువర్ ఫేస్. ఆఫ్టర్ ఫేస్ వాష్ మాత్రమే ఇది యూజ్ చేయండి. దెన్ ఆల్వేస్ డూ అ ప్యాచ్ టెస్ట్. వితౌట్ ప్యాచ్ టెస్ట్ డోంట్ గో అండ్ డోంట్ డ్యామేజ్ యువర్ స్కిన్ బ్యారియర్. సో కెమికల్ ఎక్స్ఫోలియేటర్స్ చాలా ఉన్నాయి. గ్లైకాలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్ ఫ్రమ్ ఆర్డినరీ అండ్ ఆల్. నేను బిగినర్స్కి ఏ కెమికల్ పీల్స్ అయితే యూజ్ చేయొచ్చు అవి కింద లింక్ చేస్తాను. డూ చెక్ దట్ అవుట్. యాజ్ ఐ సెడ్, ఆల్వేస్ స్టార్ట్ విత్ స్లో కాన్సన్ట్రేషన్. డూ నాట్ ఎక్సీడ్ 20% or 15% and do not exceed the time which was given by the manufacturer, by the brand. And the most important thing is, if you are using this chemical peel, కొన్ని రోజులు యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ని స్కిప్ చేయండి. రెటినాల్ ఈజ్ బిగ్గెస్ట్ నో. వైటమిన్ సి, రెటినాల్, నయాసినమైడ్, ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ని కొన్ని రోజుల వరకు స్కిప్ చేయండి. కొన్ని అంటే 2-3 డేస్ వరకు యూజ్ చేయకండి. ఇఫ్ యూ ఆర్ ఎ బిగినర్ 2-3 డేస్ వరకు మీరు యూజ్ చేయొద్దు. బికాజ్ రెండు కలిపి ఇట్ కెన్ కౌంట్రాక్ట్ సమ్టైమ్స్, నాట్ సమ్టైమ్స్, ఆల్ ద టైమ్. సో 2-3 డేస్ వరకు మీరు యూజ్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మీరు వాష్ చేసుకున్న తర్వాత హైడ్రేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బికాస్ దిస్ కెన్ డ్రై అండ్ రిమూవ్ ఆల్ ద డెడ్ స్కిన్ సెల్స్ ఫ్రమ్ యువర్ స్కిన్. సో డ్రై అవ్వచ్చు. సో ఆల్వేస్ మాయిశ్చరైజ్. సెరమైడ్స్ అయితే ఇంకా బెటర్ బికాజ్ యూ విల్ గెట్ దట్ ఇంటెన్స్ మాయిశ్చరైజేషన్. నార్మల్ అయినా సరే థిక్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. అండ్ ఆల్వేస్ డూ దిస్ స్టెప్ ఇన్ ద నైట్ టైమ్ బికాజ్ మార్నింగ్ టైంలో సన్కి ఎక్స్పోజర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్వేస్ యూజ్ దిస్ ఇన్ ద నైట్ టైమ్. ప్రాపర్లీ హైడ్రేట్. అండ్ నెక్స్ట్ డే ఎప్పుడైతే మీరు బయటకు వెళ్తారో అప్పుడు ఖచ్చితంగా మీరు సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. దిస్ ఈజ్ నాన్ నెగోషియబుల్ బికాజ్ దిస్ ఈజ్ మ్యాండేటరీ స్టెప్ టు ప్రొటెక్ట్ యువర్ స్కిన్ ఫ్రమ్ సన్ డ్యామేజ్. మీరు కెమికల్ పీల్ యూజ్ చేసిన తర్వాత మీ స్కిన్ ఇంకా సెన్సిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని సన్ స్క్రీన్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాల్సింది. సో దీస్ ఆర్ ద డూస్ విచ్ యూ షుడ్ ఫాలో మ్యాండేటర్లీ. ఇది ఆప్షనల్ కాదు, ఇది కాకపోతే ఇంకొకటి. దిస్ ఈజ్ నాట్ ఆప్షనల్, దిస్ ఈజ్ మ్యాండేటరీ. ఆల్ దీస్ 6 or 5 or 6 నేను ఏవైతే చెప్పానో, దిస్ ఈజ్ మ్యాండేటరీ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఏ కెమికల్ పీల్ యాజ్ ఎ బిగినర్ ఆర్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ఆల్సో. ఎవరైనా సరే ఇవి మ్యాండేటరీగా చేయాల్సింది. ప్యాచ్ టెస్ట్ అవసరం లేకపోవచ్చు అడ్వాన్స్డ్ ఎక్స్పీరియన్స్డ్ అయితే, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అది పడే ఉంటుంది కాబట్టి అది యూజ్ చేస్తారు. బిగినర్స్ అయితే డు నాట్ skip all these things which I told. So 5 minutes అయింది, ఇంకొక 5 minutes ఉంది. I'll quickly wash this. Despite being experienced to this all chemical peels, నేను చాలా థిన్ లేయర్ అప్లై చేశాను. You can see no color is there on my face because I don't want to play games with my skin. ఒక్కసారి స్కిన్ డ్యామేజ్ అయిందంటే వీ హ్యావ్ టు ఫాలో సో మెనీ మెజర్స్ టు గెట్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ స్కిన్. సో డోంట్ ప్లే. యూజ్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ నెససరీ. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ దట్ యూ హ్యావ్ టు యూజ్ రెగ్యులర్లీ. మంత్లీ ట్వైస్ యూజ్ చేయండి బికాజ్ ఎండలు బాగా ఉన్నాయి, ట్యానింగ్ ఎక్కువ అవుతుంది అండ్ ఆల్సో పొల్యూషన్ చాలా ఉంది కాబట్టి. డు నాట్ ఎక్సీడ్ మోర్ దెన్ ట్వైస్ ఇఫ్ యూ ఆర్ ఎ బిగినర్. అండ్ ఆల్సో నెససరీ లేకుండా ఎవ్రీ వీక్ కూడా యూజ్ చేయకండి. సో 10 minutes అయిపోయింది అండ్ ఐ జస్ట్ వాష్డ్ మై ఫేస్. యూజువల్లీ ఎక్స్ఫోలియేషన్ అనేది 2 types ఉంటుంది, ఫిజికల్ అండ్ కెమికల్. చాలామంది ఫిజికల్ స్క్రబ్స్ని ప్రిఫర్ చేయరు ఈవెన్ దో కెమికల్ పెయిల్స్ ఆర్ స్ట్రాంగ్. బికాస్ స్క్రబ్ అంటే షుగర్ పార్టికల్స్ ఆర్ ఎనీ అదర్ ఎక్స్ఫోలియేటింగ్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. దాన్ని మనం గట్టిగా ఇలా రుద్దితే మన స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ అలాగే మైక్రో టియర్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో చాలామంది అది ఇన్స్టెంట్ బ్రైట్నెస్ ఇస్తుంది అండ్ అలానే ఇన్స్టెంట్గా స్మూతనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అయినా కూడా సో మెనీ పీపుల్ డోంట్ ప్రిఫర్. అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే అది బిగ్ నో బికాజ్ ఆల్రెడీ వాళ్ళ స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది. అండ్ యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా ఇంకా రబ్ చేస్తే యాక్నే ట్రిగర్ అవ్వచ్చు, సెన్సిటివిటీ ఇంకా ఎక్కువ అవ్వచ్చు. సో దే డు నాట్ ప్రిఫర్ దాట్. అండ్ కెమికల్ పీల్స్ ఏంటి అంటే డీప్ పెనిట్రేషన్ ఉంటుంది అండ్ అలాగే యాక్నే వల్ల వచ్చిన మార్క్స్ కానీ ట్యానింగ్ కానీ అండ్ పిగ్మెంటేషన్ ఉన్నా కానీ డీప్గా వెళ్ళి అవి యాక్ట్ అవుతాయి కాబట్టి ఎక్కువ రిజల్ట్ అనేది కెమికల్ పీల్స్లో ఉంటుంది. ఫిజికల్ ఎక్స్ఫోలియెంట్స్ పైన వర్క్ అవుతాయి కాబట్టి, ఓన్లీ స్కిన్ పైనే వర్క్ అవుతాయి, డీప్గా వెళ్ళవు కాబట్టి మనకు అంత డిఫరెన్స్ అనేది తెలియకపోవచ్చు. సో based on this, I always prefer chemical peels rather than going for physical scrubs and damaging my skin. I prefer chemical peels even though they are strong and మనం వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ పాటిస్తే మన స్కిన్కి ఏ డ్యామేజ్ అవ్వదు కాబట్టి. అండ్ ఐ ఫీల్ కెమికల్ పీల్స్ ఇస్ ద బెస్ట్. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ యూ సీ మై స్కిన్ ముందు దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా బ్రైటనింగ్ ఎఫెక్ట్ ఉంది అండ్ అలానే ఐ ఫీల్ మై స్కిన్ ఈజ్ సో క్లీన్డ్. అండ్ ఏదైతే ట్యానింగ్ ఉందో అది కూడా చాలా బాగా రిమూవ్ చేసింది. దీస్ ఆర్ ద మార్క్స్ విచ్
రీసెంట్గా నాకు నా స్కిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల కొన్ని యాక్నే వచ్చింది, దానివల్ల ఏర్పడిన మార్క్స్ అవి. సో అదర్ దాన్ దాట్ మై స్కిన్ ఈజ్ సో క్లీన్ నౌ, టచ్ వుడ్. నౌ వీఆర్ డన్ విత్ డూస్, వాట్ టు డూ. డోంట్స్ కూడా మనం డిస్కస్ చేయాలి కదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డూస్లో చెప్పినవే దాన్ని ఆపోజిటే డోంట్స్ అనమాట, దీనికి సపరేట్ ఏం లేదు. ప్యాచ్ టెస్ట్ చేయకుండా డోంట్ గో ఫర్ ఇట్. అండ్ ఎక్కువసేపు ఉంచేయకండి, 10-15 minutes అంతసేపు ఉంచేయకండి. మనకు ఆల్రెడీ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, 7 minutes 6 minutes బేస్డ్ ఆన్ ద డెవలప్మెంట్ దే ఆల్వేస్ గివ్ దాట్ టైమింగ్ ఫర్ అస్, ఎంతసేపు మనం ఉంచుకోవాలనేది. సో వాళ్ళు డర్మటాలజికల్ టెస్టెడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైతే చెప్పారో అదే చేయండి. 10-15 minutes ఎక్కువ ఉంచుకోకండి. ఇంకొకటి ఏంటంటే బ్రోకెన్ స్కిన్ మీద యూజ్ చేయొద్దు. ఇప్పుడు ఆల్రెడీ మీకు యాక్నే ఉన్నాయి లేదా స్కిన్ డ్యామేజ్ అయింది, అలాంటి టైంలో మీరు స్కిన్ పీల్స్, కెమికల్ పీల్స్ యూజ్ చేశారంటే ఇంకంతే, మన స్కిన్ గోవింద ఇంకా చాలా ఎక్కువైపోతుంది. సో అది హై రిస్క్ ఉంటుంది. సో డోంట్ యూజ్ ఆన్ బ్రోకెన్ ఆర్ డ్యామేజ్డ్ స్కిన్ బ్యారియర్. అండ్ ఓవర్ ఎక్స్ఫోలియేట్ చేయకండి. ఇప్పుడు మంత్లీ బిగినర్స్ అయితే ట్వైసే చేయండి, అది కూడా ఇంపార్టెంట్ అయితేనే, మీకు నెససరీ అనిపిస్తేనే చేయండి. ఊరికే ఉంది కదా, వేస్ట్ అయిపోతుంది కదా, ఎక్స్పైర్ అయిపోతుంది కదా అని వెంటనే ఫ్రీక్వెన్సీ పెంచేసి మీరు యూజ్ చేయొద్దు. డోంట్ డ్యామేజ్ యువర్ స్కిన్. సో డోంట్ డూ ఆల్ దీస్ మిస్టేక్స్. దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆల్వేస్ డూ రీచ్ అవుట్ ఇన్ ద కమెంట్ సెక్షన్, ఆర్ I'll leave the Instagram ID here. You can also DM me or comment anything you can do. I'll always respond and I'll always reply to each and every person. So do reach out. And yeah, that's it for today's video. Hope you enjoyed and liked this video. And కొంచెం ఇన్ఫర్మేషన్ అయినా నేను బిగినర్స్కి ఇచ్చాను అని నేను అనుకుంటున్నాను. మీరు కనుక యూజ్ చేస్తే డెఫినెట్లీ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్ విత్ మీ. I'll feel happy that you are watching and following the tips. So see you in my next video. If you do like this video, share to your friends and family members also, and also subscribe to my channel for more such informative beauty skincare content. So see you in my next video. Bye bye.